పైన ఉన్న శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవ మంత్రి వర్యులు పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, మమ్మల్ని ఇన్ని రకాలుగా ఆయన, మీకు తెలుసు కదా గోరట్ల బుచ్చి చౌదరి గారి గురించి, ఆయన్ని పట్టు విడవరు ఆయన, మనం వదలాల్సిందే పట్టు. అలాంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే యువరక్తంతో రాజమండ్రి రాజకీయాల్లో ప్రజలకి నిరంతరం సేవ చేద్దామని చేస్తే ఆదిరెడ్డి వాసు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నిరంతరం గత పాలనలో ఒత్తిళ్లు ఎదుర్కొని బలంగా నిలబడ్డ రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే కె శ్రీనివాసరావు గారికి గౌరవ ఎమ్మెల్యే, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నటులు శ్రీకాంత్ గారికి, పృథ్వీ గారికి, నవీన్ చంద్ర గారికి, ఇదేంటి రచ్చ రవి గారికి, రామ్ జోగేశ్ శాస్త్రి గారికి, కాసరాల శ్యామ్ గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, బుర్రా సాయి మాధవ్ గారికి, ఇక్కడ ఉన్న అంజలి గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి. నాకు చాలా తక్కువ సినిమాలు నేను థియేటర్కి వెళ్ళేవాడిని. మన శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో, తమిళ్లో జెంటిల్మెన్ సినిమా, నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి, ఆ రోజు నేను యాక్టర్ కూడా అవుతాను, అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను, శంకర్ గారి జెంటిల్మెన్ సినిమాకి. అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడికి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి. ప్రేమికుడి సినిమా అమ్మ என்ன சொல்லுவாங்க, పార్టీயோடு పోయిటాను. అంటే అలాంటి అందరినీ, అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి. అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీరందరూ విఖ్యాతిగా మరి ప్రపంచ ఖ్యాతి ఉన్న రావటం అనేది, దానికి ఆద్యులు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు.